వైద్య శాఖ బదిలీలో మోసం. బదిలీ తప్పేందుకు ఆఫీస్ బేరర్లు అవతారం ఎత్తిన ఉద్యోగులు. ఒక్క సంఘం నుంచి ఆఫీస్ బేరర్లుగా 300 మందికి పత్రాలు. ఆ యూనియన్ కి అసలు గుర్తింపే లేదంటున్న ఉద్యోగులు. అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులో దందా. 2 కోట్ల మేర వసూళ్లు. నేటి నుంచి శాఖ బదిలీలు అంటూ ఇక వైద్య శాఖ బదిలీలలో మోసం జరుగుతుంది. మోసం కూడా ఎట్లా, మామూలు మోసం కాదు. ఇక ఆఫీస్ బేరర్లుగా 300 మందికి పత్రాలు ఇచ్చారట. ఎవరు? ఒక సంఘం నుంచి. ఆ సంఘానికి అసలు గుర్తింపే లేదట. ఆ యూనియన్ కి అసలు గుర్తింపే లేదు. వాళ్ళు ఎట్లా ఇస్తారని చెప్పి అంటా ఉన్నారు. సో మళ్ళీ అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగుల దందా జరుగుతా ఉంది. మరి ఇది మంత్రి ఏం చేస్తా ఉన్నాడు? దీనికి ఒక సపరేట్ మంత్రి కూడా ఉన్నాడు, దామోదర్ రాజనరసింహ. మరి ఆరోగ్య శాఖ మంత్రి దీన్ని చూడాలి, పట్టించుకోవాలి. మరి ఏందో చూడాలి. ఇంత మోసం జరుగుతుంది అన్నాక ఇక మరి మొద్దు నిద్రపోతున్నా, మరి ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. మరి ప్రజలు అవకాశం ఇచ్చేదాకా ప్రభుత్వం ఇయ్యాలంటారు. ఇచ్చిన తర్వాత గద్దెనెక్కినాక ఇవన్నీ చూడాలి, ఇక పట్టించుకోరు, మర్చిపోతారు. లేదంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనిపిస్తుంది. అలా పిఎన్ఎస్ ఇట్లాంటి పనులలో ఉన్నాడని తెలుస్తుంది.